ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. ధనస్సు రాశి. ఈ రాశి వారికి భాద్రపద మాసంలో అనగా సెప్టెంబర్ మాసంలో కష్టాలు తొలగిపోయి విశేషమైన సుఖాలు, లాభాలు, జయాలు అన్నిటా కలగబోతున్నాయి. అయితే రాబడికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది సర్దుబాటు అయిపోతుంది. కానీ అంటే జీతాలు రాకపోవడము, లేదంటే రావాల్సిన సమయానికి ధనము చేతికి అందకపోవడము కొద్ది శాతమే, ఒక 5-10% తప్ప అంత పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. అయితే స్థాన చలనాలు ఉండే అవకాశం కూడా కనబడుతోంది. అది మీ గృహంలో కావచ్చు, లేదా వ్యాపార స్థలంలో కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు. స్థాన చలనాలు అనేవి విశేషంగా కనబడుతున్నాయి. అవి కూడా మీకు లాభాన్ని తెచ్చిపెట్టేవే అవుతాయి. అయితే కొంతమందికి అశుభ వర్తమానాలు కూడా అందుకునేటట్టుగా కనబడుతోంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇప్పుడు మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు చూద్దాం. ముందుగా గురువు యొక్క ఫలితం ఎలా ఉండబోతోందంటే, దారాపుత్రాదులతో విరోధము, స్వజనులతోనే అంటే మీ ఇంట్లో వాళ్ళతోనే పడకపోవడము, మాట పట్టింపులు రావడము, దొంగ భయము, అగ్ని భయము, ప్రభుత్వం వలన ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. రెండవ అర్ధ భాగంలో అనగా ద్వితీయార్థంలో ఆరోగ్యము, రాజకీయ పదవులు రావడము, దీంతో పాటుగా మీరు కోరుకున్న పనులన్నీ సక్రమంగా సకాలంలో రావడము జరిగే అవకాశంతో పాటు ఆర్థిక లాభాలు కూడా గోచరిస్తున్నాయి. భూమి, వస్తు, వాహన యోగాలు గురుబలం వల్ల కలగబోతోంది. అనగా ప్రథమార్థంలో మొదటి 15 రోజులు మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మిగతా 15 రోజులు చాలా విశేషంగా ఉండబోతోంది. శని భగవానుడి యొక్క ఫలితాలు సంతోషకరమైన బుద్ధిని ఇవ్వడంతో పాటు అప్రయత్నంగా కార్యాలు మీకు ఫలిస్తాయి. శని భగవానుడు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. స్వగ్రామంలో మీరు ఏదైనా స్థలాన్ని కానీ, భూమిని కానీ, ఇల్లును కానీ కొనుక్కునే అవకాశాలు. స్థలము వేరు, భూమి వేరు. భూమి అంటే కమర్షియల్ పర్పస్గా, స్థలము అంటే రెసిడెన్షియల్ పర్పస్గా ఈ యొక్క తేడాని గమనించుకోవచ్చు. అయితే ద్వితీయార్థంలో కొంత అనారోగ్య సూచన కనిపిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోవడంతో పాటు మనస్తాపము, ఊహించని ఇబ్బందులు కూడా కొంత కలిగే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. రాహు యొక్క ఫలితము అస్థిర బుద్ధితో పాటు అపకీర్తి కొంత భాగము మొదటి 10 రోజుల్లోనూ ఈ ఇబ్బందికి పడతారు. జాగ్రత్తగా సంయమనం పాటించుకోండి. సోదరులతో కలహాలు, కొద్దిపాటి తేలికపాటి కష్టాలే తప్ప పెద్దగా కష్టాలనేవి కనిపించడం లేదు. అయితే కేతువు ఇచ్చే ఫలితము విశేషంగా ఉండబోతోంది. ఎప్పుడు ఆనందంగా ఉండడము, ఆ చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత ఆనందంగా ఉండడంతో పాటు మీరు ఏవైతే కార్యాలు అనుకుంటారో వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఆ కార్యాలన్నీ సక్సెస్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ప్రయాణాలు చేస్తారు, క్షేత్ర దర్శనం కూడా కనిపిస్తోంది. అయితే ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక, వ్యవసాయదారులకు చూసుకుంటే 2 పంటలు వీరికి అనుకూలంగా ఉండబోతోంది. విశేషమైన పంటతో పాటు మీ యొక్క పంట దిగుబడి ఎక్కువగా రావడము, అది మార్కెట్లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రేటు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆదాయ వ్యయాలు కొంత, ఖర్చులు తక్కువగా ఉండి ఆదాయం అనేది పెరిగే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల కోసము ప్రయత్నం చేసేటప్పుడు ప్రథమార్థంలో ప్రయత్నం చేయండి. ద్వితీయార్థంలో మీకు రుణ మంజూరి అవ్వడము, ప్రభుత్వ పథకాలు సమయానికి అందుబాటులోకి రావడము జరుగుతుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక దూర ప్రాంతాలకి ప్రమోషన్స్ వచ్చి బదిలీ అవ్వడంతో పాటు మీకు ఇష్టం లేని ప్రదేశాలకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో సుఖం, సంతోషంతో పాటు శుభకార్యాలు చేసేందుకు అవకాశం కనబడుతోంది. వివాహం కాని వారికి కుటుంబ పరంగా వివాహం చేయడంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా చూసుకోండి. నూతన వాహనాలు కూడా కొనుక్కునే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఆశించిన దానికన్నా గురుబలం వల్ల విశేషమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, విస్తరణకు కానీ ఇది అనువైన సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆస్తులు కూడా కొంతమందికి మీ వ్యాపారాల్ని అమ్మి
వ్యాపారాన్ని మర్జ్ చేయవలసిన పరిస్థితి. మర్జ్ చేయడం అంటే ఒక వ్యాపారంతో ఇంకో వ్యాపారాన్ని కలిపే ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజలలో విశ్వాసం పెంచుకుంటారు. ఏదో ఒక పదవి మీకు అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అధిష్టానం వల్ల మెప్పు పొందుతారు. ఎన్నికలలో బొటాబొటీగా విజయం, అంటే మీరు అనుకున్నంత హై రేంజ్ లో రాకపోయినప్పటికీ సాధారణమైన విజయంతోనే నెగ్గే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఇది చాలా అనుకూలమైన సమయము. మీరు కష్టపడి ప్రయత్నం చేసినట్టయితే మీ గోల్స్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. ఆ ప్రయత్నం చేసుకోండి. జ్ఞాపక శక్తి పెరిగి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా అంటే మీరు ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇలా మీరు ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరికి మీరు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టయితే ఈ యొక్క సమయాన్ని గోల్డెన్ పీరియడ్ గా మీకు లభించబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే టార్గెట్స్ అనుకుంటారో, కొంతమందికి స్కాలర్షిప్స్ కానీ, లేదా వేరే ప్రాంతాల్లో చదువుకోవాలని కానీ, కొత్త కోర్సులు నేర్చుకోవాలని కానీ, ఇలా అనుకున్న వాళ్ళకి ఈ సమయం పర్ఫెక్ట్ సమయము. దిశగా మీరు ప్రణాళికలు వేసుకోండి. అయితే కొంతమందికి అంటే ఆర్ట్స్, రీసెర్చ్, న్యాయశాస్త్రము, లా చదివే వాళ్ళు, డెంటల్ కోర్సు చేసేవాళ్ళు, ఈ నలుగురికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. అంటే మీరు అనుకున్నట్టుగా సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరాశ చెందకండి, తదుపరికి ప్రయత్నం చేసుకోండి. అయితే నక్షత్రాల వారీగా మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక, మూలా నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వాళ్లకు గణపతి ఆరాధన ప్రతి బుధవారము చేయవలసిందే. ఇందులో ఎక్కడా అమెండ్మెంట్స్ లేదు. గుర్తు పెట్టుకొని ప్రతి బుధవారము గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ 5 గరికమాలలు మీ పేరిట సమర్పించండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు 1, 2, 3, 4 పాదాల వాళ్లకు శుక్రవారం రోజు రాహుకాల సమయం చూసుకొని మేడి చెట్టుకు 20 ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే కనుక గోచార రీత్యా కావచ్చు, గ్రహరీత్యా కావచ్చు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సానుకూలం అవుతాయి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, అందులోనూ 1వ పాదం వాళ్ళు సూర్య నమస్కారాలు చేయడంతో పాటు సూర్యుడి యొక్క అంటే నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకమైన పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మాకు హోమం చేయించుకునే స్తోమత, లేదంటే జపం చేయించుకునే స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు ఎర్రని వస్త్రాన్ని, ఎర్రని పండుని దానంగా మీ యథాశక్తి ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.